హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవలి టాక్స్. నేను డైలీ నా స్కిన్ కేర్ రొటీన్లో ఏమేం ప్రోడక్ట్స్ యూస్ చేస్తానో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ వచ్చేసి న్యూట్రాజినాతో నేను ఫేస్ వాష్ చేసుకుంటాను. సో ఇది ఆల్రెడీ చేసుకున్నా కాబట్టి నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఇది నయాసినమైడ్ మినిమలిస్టిక్ బ్రాండ్ సీరం అనమాట. సో ఇది నేను నా ఫేస్కి చాలా సెట్ అవుతుంది. ఆల్రెడీ వేరే బ్రాండ్స్లో నేను ట్రై చేశాను ఈ సీరమ్, బట్ దానికంటే కూడా మినిమలిస్ట్ బ్రాండ్లో నాకు నా స్కిన్కి బాగా మ్యాచ్ అయింది అనిపించింది. సో మీకు కూడా తెలుసు నయాసినమైడ్ అనేది డార్క్ స్పాట్స్ క్లియర్ చేస్తుందని, మార్క్స్ అలాగే ఓపెన్ పోర్స్ కూడా రెడ్యూస్ చేస్తుందని తెలుసు. సో అది నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్. ఇది డాక్టర్ షీట్స్ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. బికాజ్ నాది ఆయిలీ స్కిన్ కాబట్టి సమ్ టైమ్స్ నేను మాయిశ్చరైజర్ స్కిప్ చేస్తాను, లైక్ సమ్మర్స్లో అలాగా. వింటర్స్లో మాత్రం కంపల్సరీ యూస్ చేస్తాను. సో ఇది బాగా బ్లెండ్ చేసుకోవాలి. సమ్టైమ్స్ అది గ్రీజీగా ఆయిలీగా కూడా ఉంటుంది, ఎంత ఆయిలీ ఫ్రీ మాయిశ్చరైజర్ అయినా కూడా, బట్ అందుకే వింటర్స్లో ఎక్కువ యూజ్ చేస్తాను. సో అది నెక్స్ట్ వచ్చేసి సన్ స్క్రీన్. ఇదేమో డర్మాకో 50 SPF సన్ స్క్రీన్ అనమాట. ఇప్పుడు కూడా 50 SPF యూజ్ చేయాలి. నెక్స్ట్ సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సన్ స్క్రీన్ మ్యాండటరీ యూజ్ చేయాలి డైలీ. ఈ స్కిన్ కేర్ నేను 1.5 ఇయర్ నుండి యూజ్ చేస్తున్నాను. నాకైతే బాగా సెట్ అయింది. అన్నీ ఒకటే బ్రాండ్ యూస్ చేయాలని ఏం లేదు. ఒక బ్రాండ్లో ఒక్కొక్కటి మన స్కిన్కి సెట్ అవుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ఒక స్కిన్ కేర్ రొటీన్ అనేది సెట్ చేసుకోవాలి. ఇంతకుముందు నేను ఒక ఆయింట్మెంట్ అనేది యూస్ చేశాననమాట. అది దానిలో స్టెరాయిడ్ ఉంది అని చెప్పి విన్నా నేను. సో అది నేను ఎప్పుడైతే గూగుల్ సెర్చ్లో హార్మ్ఫుల్ అని అన్నప్పుడు ఆపేశాను. దాని తర్వాత నుండి ఈ స్కిన్ కేర్ అనేది నేను సెట్ చేసుకున్నాను. తర్వాత ఫేస్ కూడా చాలా బెటర్ అవుతూ వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి లిప్ బామ్. అలా పెట్టేసుకుని అలా రెడీ అయిపోయి అంతే స్కిన్ కేర్. సో గుడ్ టు గో అనమాట. బాయ్ ఫ్రెండ్స్. వీడియోని మాత్రం లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.